నేను ఇక్కడ ఏం చేశాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్, నెయ్యి అయితే వేడి చేశాను అనమాట. చూడండి ఎంత బాగుందో, ఎంత రెడ్ కలర్లో ఉందో. అలా రెడ్ కలర్లోనే వేడి చేయాలంట ఫ్రెండ్స్, లేకపోతే పాడైపోద్ది అనమాట. అది ఎలా చేయాలో, ఏ ఏ ప్రాసెస్లో చేయాలో చూపిస్తా, వచ్చేయండి ఫ్రెండ్స్. లావణ్య గారి అబ్బాయి ఆల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది నెయ్యి అనమాట. ఇది నెల రోజులది అనమాట. రోజు కొద్దిగా పెరుగు చేస్తున్నా కదా, పెరుగులో నుంచి తీసిందనమాట. చూడండి, ఇది నెల రోజులది. ఎంత అయిద్దో చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇలా మిక్సీ గిన్నెలో పెట్టి కూల్ వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా వస్తుంది నెయ్యి. చూడండి ఎంత బాగుందో. నెయ్యికి నెయ్యి, నీళ్ళకి నీళ్ళు సపరేట్ అయిపోతాయి అనమాట. కూల్ వాటర్ అయితే బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ఇలా మిక్సీ పట్టుకొని మంచిగా తీసుకోవాలన్నమాట. మంచిగా ఆ నెయ్యికి నెయ్యి వస్తుంది, వాటర్ వేరే అయిపోద్ది, సపరేట్ అయిపోద్ది అనమాట. చూడండి, ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మంచిగా. వైట్ కలర్లో ఉన్నాయి కదా నీళ్ళు, అలా రాకుండా మంచిగా నీళ్ళు నీట్గా వచ్చేట దాకా కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు కడగాలి. ఇది నెయ్యి అయితే చూడండి కడుగుతున్నా. అలా 2-3 సార్లు కడిగితే నీట్గా అయిపోద్ది అనమాట. చూడండి, నీళ్ళకి నీళ్ళు, అది నెయ్యికి నెయ్యి సపరేట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, కడుగుతున్నాను అనమాట. 2-3 సార్లు కడిగా. చూసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కడుగుతున్నా నేను. మళ్ళీ వాటర్ పోసి కడగాలి రెండోసారి. కొద్దిగా నీళ్ళు చూడండి, ఇందాక కొద్దిగా వైట్ కలర్లో ఉండే కదా కడిగే నీళ్ళు, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయినాయి. చూడండి, ఇప్పుడు కొద్దిగా బాగుంది. ఇంకోసారి కడుక్కుంటే బాగుంటుంది అనమాట. 3 సార్లు కడిగా ఫ్రెండ్స్. కడిగి కొద్దిగా వాటర్ ఉంటాయి కదా అందులో, నెయ్యిలో, అదంతా వంపుకోవాలన్నమాట. మంచిగా నీళ్ళు ఉండకుండా మంచిగా వంపుకొని వేడి చేసుకోవాలి దాన్ని. అందుకే వంపుతున్నా. చూడండి, కొద్దిగా ఒక చుక్క అలాంటివి కూడా ఉండకుండా కొద్దిగా మనకు కనిపించిన వరకు మొత్తం వంపేయాలన్నమాట. వంపేస్తే మంచిగా వస్తుంది నెయ్యి వేడి చేస్తే. చూసాను ఫ్రెండ్స్, గ్యాస్ మీద అయితే పెట్టేస్తే వేడి చేద్దామనేసి వేడైతే చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తుందో, కరుగుతుంది చూడండి మంచిగా. అసలు మా ఇంట్లో అయితే మా బాబు ఫుల్ తింటారు ఫ్రెండ్స్. మా బాబానే కాదులే, నేను కూడా అలాగే తింటా. నెయ్యి నాకు చాలా ఇష్టం అన్నమాట. కరుగుతుంది చూడండి ఫ్రెండ్స్, మొత్తము కరిగిపోయిందనమాట. చూడండి ఇలా బురుజులు వస్తుందో. ఇది రెండోసారి ఫ్రెండ్స్ నేను చేయడం అయితే. చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇందాకలకి ఇప్పటికి. చూడండి, ఇందాకలు బాగా వైట్గా ఉండి బాగా నురగొచ్చింది, ఇప్పుడు లేదు. చూడండి, అలా బాగా వేడి చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, బాగా వేడవ్వాలి, అప్పుడే రెడ్ కలర్లో వస్తుంది అనమాట. చూడండి, ఇంకొద్దిగా రావాలన్నమాట రెడ్ కలర్లో. ఇంకొద్దిగా వస్తేనే బాగుంటుంది, అందుకే ఇంకొద్దిగా చేపు ఉంచుతున్నాను నేనైతే. చూడండి, ఇంకొద్దిగా రెడ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనం గ్యాస్ ఆఫ్ చేసి దింపేసామనుకో స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ వచ్చి పాడైపోద్ది, ఎక్కువ రోజులు ఉండదు. రెడ్ కలర్లో వచ్చింది కదా మంచిగా. ఇప్పుడు చూడు నేను ఏం వేస్తున్నానంటే, వాటి పేరేంటి ఫ్రెండ్స్ రావట్లేదు, మెంతులు వేస్తున్నాను అనమాట. మెంతులు ఎందుకంటే మంచి స్మెల్ కోసం, టేస్ట్ కోసం అనమాట. కరివేపాకు కూడా స్మెల్ కోసం వేస్తున్నా. కొద్దిగా రెండు ఆకులు అయితే వేసే ఫ్రెండ్స్ కరివేపాకు ఏంటో ఫ్రెండ్స్, నూనెలో నెయ్యిలో వేసిన చిటపటా అంటుంది అనమాట. ఇలా చేసేసా ఫ్రెండ్స్ నేనైతే. ఇక కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వెయిట్ చేసేసి ఆఫ్ చేసుకోవాలన్నమాట గ్యాస్. ఇంకా వేడైపోయింది కదా, ఒక 5 నిమిషాలు ఆఫ్ చేద్దాం గ్యాస్. ఇక ఇప్పుడు మంచిగా వేడైంది చూడండి ఫ్రెండ్స్, మంచిగా రెడ్ కలర్లో వచ్చింది. ఇలా రావాలన్నమాట.
నేనైతే పోయిన సంవత్సరం చేసిన నెయ్యి మొన్నటిదాకా ఉంది, అయిపోయింది. అయిపోతే మా ఆయన మా బావ అయితే ఎప్పుడు చేస్తావమ్మా ఎప్పుడు చేస్తావు అని అంటున్నారనమాట నెయ్యిగా. అందుకే ఈరోజు అయితే చేస్తున్నా. రోజు చేద్దామని ఈ పని ఆ పని చేసుకుంటూ ఫ్రిడ్జ్లో ఉన్న నెయ్యిని మర్చిపోతున్నా చేయడం. ఈరోజుగా గుర్తొచ్చి చేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే సంవత్సరం వచ్చింది, మంచిగా ఉంటుంది అనమాట. అసలు పాడవదు. ఇలా రెడ్ కలర్లో మంచిగా వేడి చేసుకుంటే చూడండి చల్లగా అయిపోయింది కదా. ఇందులో పోసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇంత అయితే అయిందనమాట. నెల రోజులు తీసింది అంటే ఎక్కువ చేయనులే నేను, పెరుగు కొద్దిగా చేస్తా ఇంట్లో వరకు, అందుకే ఇంత అయింది. మనం ఎక్కువ చేసుకునే వాళ్ళకి ఎక్కువ అయింది అనమాట. చూడండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అది వేడి చేసేసరికి ఇల్లంతా నెయ్యి స్మెల్లే బెల్లే ఉందన్నమాట. స్మెల్ అయితే చూడండి ఎంత బాగుందో, ఎంత రెడ్ కలర్లో వచ్చిందో. అలా రావాలన్నమాట ఫ్రెండ్స్. నాకైతే ఆ స్మెల్ పీల్చుకుంటూ ఉంటే ఇంకా పీల్చుకోవాలనిపిస్తుంది, అందుకే అలా చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట నెయ్యి చేసే విధానం. బాయ్ ఫ్రెండ్స్.